బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రస్తుతం మనం శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉన్నాము. మరి ఈ పుణ్యక్షేత్రంలో మాత్రము లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ మాత్రం శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో కన్నులకు విందుగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఇక్కడికి భక్తులైతే వేలాది లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈసారి కుంభమేళ ఉన్నా కానీ ఈ సంవత్సరము కుంభమేళలో దర్శనాలకు వెళ్ళిన భక్తులు కూడా ఇక్కడికైతే ఈ రోజు శివరాత్రి మహోత్సవంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి ఇక్కడ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మరి మాట్లాడతారు కూడా. చెప్పండి, 20 years అయింది మేడం. 20 years అయింది. చాలా బాగా అనిపిస్తుంది మేడం. ఏమి ఇబ్బంది లేదు, సర్లే పర్లేదు, చాలా బాగుంది. చూస్తున్నారుగా, చాలా బాగుంది అని అంటున్నారు భక్తులు కూడా. ఇంకా అక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి స్వామివారి గోపురానికి ఎదురుగా స్వామివారి గోపురం ఇక్కడ ఎంతో అందంగా ఉంటే అక్కడ మాత్రం మరి అమ్మవారి గోపురం చూస్తున్నాము. అమ్మవారి గోపురం ఎంత చక్కగా ఉంది, అమ్మవారి ఆలయాన్ని ఎంత చక్కగా అలంకరించారు. మరి ఎందుకంటే రేపు స్వామివారికి అమ్మవారికి పార్వతి పరమేశ్వరు ఇద్దరికి కూడా కళ్యాణం జరగబోతుంది. రేపు రాత్రి 12 గంటల సమయంలో కూడా లింగోద్భవం జరుగుతుంది. కాబట్టి అభిషేకాలతో అలంకరించి ఆయనను మరి కళ్యాణం జరిపించే మహోత్సవాలు కూడా గడియలు దగ్గర పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాము అమ్మవారి గోపురాన్ని, ఆలయాన్ని ఎంత చక్కగా అలంకరించారో. మరి కన్నుల విందుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ భక్తుల రద్దీ కూడా గంటకు పెరుగుతూనే ఉంది. అదే విధంగా కూడా ఇక్కడ ఈ శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రం అంటే ఇక్కడ స్వామివారు జ్యోతిర్లింగం కాబట్టి స్వయంభుగా వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి శివమాల వేసిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి ఇరుముళ్ళు కట్టుకొని స్వామివారికి అవి అందించడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక్కడ ఇరుముళ్ళు విడుపుకొని కూడా స్వామి మాలను విసర్జించి ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు ఉన్నారు మరికొంతమంది, మరి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి తమ్ముడు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి. ప్రతి ఇయర్ అంటే 2 సార్లు నడుచుకుంటూ వచ్చినా, ఒకసారి ఆటోలో, 2 సార్లు బస్సులో, నడుచుకుంటా వచ్చిన. ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. లేదు అంత మేము గత 2 సంవత్సరాల నుంచి మాలేస్తున్నాను. శ్రీశైలం పుణ్యక్షేత్రం చాలా ఒక పుణ్యమైనది. కాకపోతే ఇందులో శివస్వాములకు కానీ భక్తులకు కానీ ఒక నీటి సమస్య ఒకటి ఉంది. ఆ సమస్యను కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రదర్శిస్తే మంచిగా ఉండే శివస్వాములకు కానీ వచ్చిన భక్తులకు కానీ. పాదయాత్ర చాలా ఉత్సాహంగాను ఆనందంగాను శివుని తలుచుకుంటూ పూజలు చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ 41 రోజు అనేది చాలా శ్రేష్టమైనది. ఇలాంటి శివ పూజని పొందాలంటే చాలా అదృష్టవంతులై ఉండాలి. మాల వేయడం అంటే అది ఇంత విచిత్రమైనది తమాషయం కాదు, చాలా ఇది ఉండాలి శివమాల వేయాలంటే. కాకపోతే ఈ శ్రీశైలం నీటి సమస్య ఒకటి పరిష్కరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. చూస్తున్నాక స్వాములు కూడా ఇక్కడ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంతేకాదు మరి ఇంకా చాలా మంది కూడా ఈ రద్దీ పెరుగుతూనే ఉంది చూస్తున్నాము. ఎందుకంటే ఇంకా కొన్ని గంటల్లో కూడా ఆ పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం జరగబోతుంది, లింగోద్భవం జరగబోతుంది. అందుకు మరి కన్నుల పండగగా వీక్షించడానికి ఇక్కడ వసతులు కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా పోలీస్ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5,000 మందికి పైగా పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేశారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్ ను పాటిస్తూ ఉన్నారు. అంతే విధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇక్కడ మహోత్సవాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనతో పాటు శివస్వామి ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి స్వామి, ఎన్ని అంటే మీరు గురుస్వాములని కూడా తెలుస్తుంది, ఇక్కడ ఎలా ఉంటుంది స్వామి? స్వామి ఎటువంటి ఆటంకం లేదు స్వామి. అన్ని దర్శనానికి చాలా ప్రాముఖ్యత దేవుడు వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చినారు స్వామి అందరికి. ఎటువంటి మేము 2 సంవత్సరాలు అయింది స్వామి. ఇంకా అవును స్వామి, అవును స్వామి. ఈసారి ఎప్పటికొద్ది ఇంకా ఎక్కువ ఉన్నాయి స్వామి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ బాగుంది స్వామి. ఎటువంటి ఇది లేదు స్వామి, బాగుంది.
లేదు స్వామి, ఎటువంటిది లేదు, అన్ని బ్రహ్మాండంగా చేసినారు. ఇంకా మాకు వచ్చేదానికి కానీ క్యూ కానీ అన్నిటి బ్రహ్మాండంగా చేసినారు స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసాం కదా మరి ఇంకా ఎందుకంటే ఇక్కడ స్వాములు కూడా చక్కగా మాకు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంత మందిని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇక్కడ శివరాత్రికి మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? ఇదే మొదటిసారి? 9 సార్లు వచ్చినాను. 9 సంవత్సరాలు. శివరాత్రి రోజు శివరాత్రి 2 రోజులు అన్నాక పాదయాత్ర వస్తాను. పాదయాత్రగా వస్తున్నారు కదా, అంటే చాలా ఇబ్బంది ఉంటది శివరాత్రి రోజు, రష్ ఎక్కువగా ఉంటది అని అంటారు. అలాంటి ఇబ్బందులు ఏమన్నా లేదు మేడం, అవి ఉంటారు మేడం. అయితే ఏర్పాట్లు బాగుంటాయి. ఇబ్బంది అయితే నడుచుకుంటూ వచ్చేటప్పుడే నీళ్ళకి చెరువు దాటిన తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది ఉన్నాయి. అంతవరకు అయితే భోజనాలు అన్ని అడుగడుక్కి భోజనాలు నీళ్ళు అన్ని బాగున్నాయి మేడం. బాగున్నాయి. ఇక్కడ అంటే మీరు ఎన్ని రోజులు స్టే చేస్తారు? ఉంటే ఒక 4 రోజులు అట్లా ఉంటాం మేడం. 3-4 రోజులు. మేడం ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది కదా మేడం, వాటర్ కానీ, కాబట్టి అక్కడ వెళ్తాం. అందరం అక్కడ వెళ్ళి తింటాం అందరం. ఇక్కడ ఈ 4 days జ్యోతిర్లింగం అని ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు శివరాత్రికి. అసలు శివరాత్రి రోజు నైట్ ఏం చేస్తారు? పాగా దర్శనం ఉంటది కదా మేడం, పాగా చూడతారు. ఇక్కడ మన శివరాత్రి అంటే లింగోద్భవ కాలం ఉంటుంది కదా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాత్రి శివుడు ఉద్భవించిన రోజు, ఆ రోజు లింగోద్భవ కాలం ఉంటుంది. ఇక్కడ స్పెషల్ జరిగేది ఏంటంటే శివరాత్రి రోజు నైట్ 12 ఆ రోజు ఏమంటే ఒక విశేషం ఏమంటే ఇక్కడ కళ్యాణానికి ముందు లింగోద్భవ కాల టైంలో పాగదర్శనం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మన మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ టెంపుల్ ఇక్కడ దిక్కు ఒక స్వామివారు అఖండుడై అంటే మామూలుగా ఉండి అతను చుట్టూ కడతాడు మొత్తం స్వామివారి గుడి చుట్టూ. ఆ వీక్షణ తర్వాత అనంతరం స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది లింగోద్భవ కాల అనంతరం. ఇక్కడ దేవస్థానం వరకు ఒక చిన్న వినపం ఏంటంటే స్త్రీలకి పాదయాత్ర వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ విషయంలో మాత్రం కొన్ని ఫెసిలిటీస్ అనేది అవసరం. మొబైల్ టాయిలెట్స్ కానీ ఇక్కడ బయట చాలా మంది వచ్చే దారిలో అంటే ఇక్కడ కూడా స్టే చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. బయట రూమ్స్ లో కానీ అన్ని ఫుల్ అయినాయి. కాబట్టి ఏంటంటే బయటికి వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అదొక్క విషయాన్ని మాత్రం దేవస్థానం వాళ్ళు కొంచెం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇదొక్క విషయాన్ని నెక్స్ట్ ఇయర్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. చాలా బాగుంటది. తిరుపతిలో ఫెసిలిటీస్ ఎలాగైతే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తే అలాంటి ఓన్లీ లేడీస్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్ర ద్వారా వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొని వస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నిలబడడానికి కూడా చేత కాని పరిస్థితులు ఉంటారు లేడీస్. జెంట్స్ అంటే బేసిక్ గా అలవాటు అవుతుంది కాబట్టి ఓకే, లేడీస్ అలా కాదు కదా, ఎప్పుడో ఒకసారి కాబట్టి వాళ్ళకు అలవాటు అనేది ఉండదు. అలాంటి సమయంలో ఇక్కడ వీళ్ళు దేవస్థానం వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు సపరేట్ లైన్లు ఏర్పాటు చేశారు అనుకో, పాదయాత్ర వాళ్ళకు ఇబ్బంది ఉండదు అనమాట. తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసారు అనుకో, చాలా మంచిగా ఉంటది. చూస్తున్నాం కదా, ఎందుకంటే మరి పాదయాత్రగా వస్తున్న ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే దారిలో టాయిలెట్స్ వాళ్ళ సౌకర్యార్థము కల్పిస్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే అదైతే నిజమే. ఇప్పుడు తిరుపతిలో ఎలాగైతే 7 కొండల స్వామిని దర్శించడానికి 7 కొండలు కాలినడకన వెళ్లే వాళ్లకు దారి పొడుగుతా కూడా వాళ్ళకు సౌకర్యాలు కల్పించారు. కాబట్టి ఇక్కడ శ్రీశైల పుణ్యక్షేత్రం కూడా అంతకంటే గొప్పదైందే. కాబట్టి ఎందుకంటే రోజు రోజుకి ఇక్కడ భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది. శివరాత్రికి, ఉగాదికి, ముఖ్యంగా శివరాత్రికి అయితే ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా మంది కాలినడకన వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎండాకాలం కూడా అది ఎండలు ముదిరిపోతున్నాయి కూడా రోజు రోజుకి, అందుకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఆడవాళ్ళ సౌకర్యాలు కావాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది యువత కూడా కోరుకుంటున్నారు. అదే విధంగా అందరూ కోరుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. ఇకపోతే మనము పండగలోకి వెళ్ళిపోదాము. మరి మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, మరి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే మరి మనం కన్నులారా ఇక్కడ వీక్షిస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మరి చూస్తున్నాం కదా అమ్మవారి ఆలయ ఆ రంగులు పెంపొందించి కూడా లైట్ల వెలుతురులో కూడా మరి ఆమె వెలిగిపోతూ ఉంది. ఈ వెలుతుర్ని ఈ రోజు శివయ్య చూస్తున్నాడు. ఆ శివయ్య చూస్తున్నాడు. ఇద్దరికి కళ్యాణం జరగబోతుంది మరికొన్ని గంటల్లో కూడా. ఆ మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది భక్తులు తరలి వచ్చారు. ఆ భక్తులందరితో కూడా మళ్ళీ మనం మాట్లాడించే ప్రయత్నాలు అయితే చేద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.